నంబర్ 2కి మనం వస్తే చాలా రసవత్తరంగా పోతున్నది. చిట్టా నంబర్ 2 సేమ్ కంటిన్యూయేషన్ ఆఫ్ చిట్టా నంబర్ 1. ఇవాళ ఏఐఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్ ఏదైతే పార్టీ ఉన్నదో ఆ పార్టీల పేర్లనే ముస్లిమీన్ అని ఉన్నది. వీళ్ళు అమన్ బచానా చాతే. ఇనుర్రి మీరు భారతీయ జనతా పార్టీలనేమో భారతీయత కనిపిస్తుంది, కాకపోతే వాళ్ళకు భారతీయత కనబడదాడ, కేవలం హిందుత్వ అజెండా కనిపిస్తుంది. సో తప్పేమున్నది రా భయ్, హిందుత్వ అజెండా ఉంటే తప్పేమున్నది. నీ పార్టీలో ముస్లిమీన్ అని పెట్టుకున్నప్పుడు నా పార్టీలో హిందుత్వాన్ని నేను ప్రమోట్ చేస్తానంటే తప్పేమున్నది? ఇది నాకు రాజ్యాంగం హక్కు ఇవ్వలేదా, నా రిలీజియస్ ఫ్రీడమ్ నాకు లేదా అని అన్నది క్వశ్చన్ అట. వెన్ యూ పొద్దుగాల లేవగానే గిదే ముచ్చట ఎందుకు ఉంటుంది అంటే దీ ముచ్చట తప్ప నువ్వే ముచ్చట తీయనప్పుడు నేను కూడా అదే ముచ్చట మీద కౌంటర్ ఇవ్వకపోతే నువ్వు చెలరేగిపోతున్నావు, నా చరిత్ర మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు. సో అందుకనే మేము ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడితే ఏదో నా ఒక బంధువు ఓ ఇద్దరు మారకపోరా అని ఒక చిన్న ఆశ, సంవత్సరాలుగా మేము ఇదే సత్య సనాతనాన్ని పట్టుకొని నిలబడ్డము అని అంటే మా డిఎన్ఏ ఎంత గట్టిదో ఒకసారి మళ్ళీ ఆలోచించుర్రా. చెన్ పైసల కోసం, చెన్ పదవుల కోసం కన్వర్ట్ అయిన రైస్ బ్యాక్ కిట్లు ఎవరైతే ఉన్నారో పంచర్ పుత్రులు, వాళ్ళ గురించి ఏందిరా మేము ఆలోచించేది. ఇప్పుడు ఈ ఏఐఎంఐఎం ఏదైతే ఉన్నదో అది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ ఎ సబ్సిడరీ ఆఫ్ పీడిఎఫ్ పార్టీ అంటారేమో. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిఎఫ్ఐ ఏదైతే ఉన్నదో అజర్ తంబోలి హడప్సర్ సీట్ కోసము ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ దీని మీద ఎవడు మాట్లాడతాడు? ఈ సెక్యులర్ ఢోంగాలు నాకు చెప్పుర్రి. మళ్ళీ ఇదే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంఐఎంకి సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ? ఔరంగాబాద్లో. ఎందుకు? ఇలా అజెండా సింపుల్, నువ్వు నిలబడ్డా నేను నిలబడ్డా గెలిచేది మాత్రం మన ముస్లిమోడు ఉండాలా. అలా అజెండా చూడు ఎంత పరస్పర మైత్రితో పోతున్నారు వాళ్ళు. మ్యూచువల్ ఫ్రెండ్షిప్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. అగ్రిమెంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు, పరస్పర మైత్రితో ముంగడికి పోతున్నారు. ఓ హిందూ నీకు సిగ్గెప్పుడు వస్తుంది, ఆ గాఢమైన నిద్రలకైనా ఎప్పుడు లేస్తావు అని అంటున్నా. ఏ అగ్రిమెంట్ లేకపోయినా లోక్సభ ఎలక్షన్స్లో కంప్లీట్గా ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే పాపులర్ ఫ్రంట్ ఉన్నదో దాని సబ్సిడరీ ఇది బ్యాన్ అయింది అది ఇండియాలో. వీళ్ళు అది బ్యాన్ కాగానే ఎస్డిఎఫ్ఐ అని పెట్టుకున్నారు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని. ఈ ఎస్డిపిఐ కాంగ్రెస్కి సపోర్ట్ చేసింది, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఒకటి పెట్టుకొని. వీళ్ళు కాంగ్రెస్కి సపోర్ట్ చేసిందా లేదా ఇది లోక్సభ ఎలక్షన్స్లో మనం చూడలేదా? ఇదే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా బీజేపీ కర్ణాటకలో అపోజ్ చేస్తూనే మళ్ళీ కేరళలో వీళ్ళు మాత్రం చాలా పరస్పర మైత్రితో పనిచేస్తారు, మ్యూచువల్ ఫ్రెండ్షిప్తో. వీళ్ళ కుట్ర మీకు అర్థమవుతుందా అని చెప్తున్నా. 2018లో కాంగ్రెస్ లోక్సభ ఎలక్షన్స్తో పాటు 2024లో కూడా వీళ్ళు సపోర్ట్ చేసిందా లేదా అని చెప్పి నేను చెప్తున్నా. కర్ణాటకలో వీళ్ళు కాంగ్రెస్కి ఏ రకంగా మద్దతు తెలిపినరో చూడండి. బీజేపీకి యాంటీ ఉన్నది అని అంటే దీన్ని ఎవరైనా డినై చేయగలుగుతారా నాకు చెప్పండి. 2018లో కర్ణాటకకు కాంగ్రెస్లో వీళ్ళు మద్దతు తెలిపింది వాస్తవమా కాదా? ఇవాళ చెప్పురు నాకు. ఎస్డిపిఐలో ఎవరైతే లీడర్ ఉన్నాడో ఇలియాస్ తుంబే, ఆయన కుల్లా ఒక మాట మాట్లాడింది. ఏంటంటే 2018లో ఎప్పుడైతే కర్ణాటకలో ఎలక్షన్స్ కొట్లాడుతున్నారో మోర్ దెన్ 25 సీట్లలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకుందా లేదా? కేవలం కాంగ్రెస్కి మద్దతు తెలపనీకే. కాంగ్రెస్ కూడా కొన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా క్యాండిడేట్లను పేర్లు తీసుకొని వాళ్ళని గెలిపించుకోనికే 3 సీట్లలో నుంచి వాళ్ళు ఉపసంహరించుకుందా లేదా? కాంగ్రెస్ అక్కడి నుంచి ఉపసంహరించుకుందా లేదా? ఈ పరస్పర మైత్రి ఎక్కడికైనా వచ్చింది? ఈ మ్యూచువల్ ఫ్రెండ్షిప్ ఎందుకు వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చింది? చేస్తే ఎవరు లాభపడుతున్నారు? ఏ సెక్యులర్ వాదులు ఇలా లాభపడుతున్నారు నాకు ఒకసారి చెప్పుండ్రి. ఎస్డిపిఐ అజెండా ఏమున్నది మనకు తెలుసు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పిఎఫ్ఐ అని మాట్లాడతాం కదా, వాళ్ళ అజెండా ఏమున్నది? 2047 వరకు భారతదేశాన్ని ఏం చేద్దామని అనుకున్నారు. అదంతా పక్కకు పెడితే ఇలా ఎంవిఏ మేనిఫెస్టోలా ఉలేమాతో చేతులు కలిపి ముంగటకు పోతుంటే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలా ఏమని ఉన్నదన్నది ఇప్పుడు మీకు సాక్ష్యాలతో సహా ముంగట పెట్టిన. ఇంకా నువ్వు నిద్రలకి లేవకపోతే నీ సిగ్గు నీ శరం ఇక నీకే తెలవాలా అని చెప్పి నేను అడుగుతున్నా. ఓ హిందూ ఓటరా, నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు లేస్తావా? ఇది మాట్లాడుతున్నది మతతత్వం కాదు, ఇది రాజ్యాంగం మాట్లాడుతున్నా నేను రాజ్యాంగం మాట్లాడుతున్నా. అంటరాని తనము మన హిందువులకు అంటగట్టి మన దాంట్లో కులాల మతాలుగా మనల్ని విడదీసి ఇయ్యాల ఈ రిజర్వేషన్ అనేది ఒక వెపన్ లాగా తయారు చేసి ఈ రిజర్వేషన్లకు వీళ్ళు ఎంటర్ అయ్యి అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ అడిగినరు? ఏదైనా టీచర్ డిపార్ట్మెంట్ అడిగినరా? అడగలే.
ఏదైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో ఏమన్నా అడిగినరా? అడగలే. ఏ డిపార్ట్మెంట్లో అడిగినరు? పోలీస్ డిపార్ట్మెంట్లో అడిగినరు. ఎందుకు అడిగినరు? ఇక మీరు అర్థం చేసుకోండి. ఇంకా నువ్వు నిద్రలకేం లేవ్వకపోతే ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్లల్లా మళ్ళీ నువ్వెంతవరకు ఉంటావు, నీ జీవితం ఎంతవరకు ఉంటుంది అని చూడు. జీతం కోసమే జీవితాన్ని త్యాగం చేస్తూ ట్యాక్సులు కడుతున్నావు ఓ ఇద్దు. నువ్వు గిట్లా ఐక్యంగా లేకపోతే, నువ్వు విడిపోతే ఇక విధ్వంసమే. బటేంగే తో కటేంగే అని అన్న యోగి ఆదిత్యనాథ్ గారి మాట నిజమా కాదా? ఇవాళ మీరు చెప్పురు నాకు. ఆలోచిస్తారా, అనుభవిస్తారా అని చెప్పి అడగడం కూడా బంద్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అనుభవిస్తున్న మీకు ఆలోచించే టైం ఉన్నదా అని అడుగుతున్నా. భారత్ మాతాకి జై.